శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు రామకృష్ణ. మాది జగిత్యాల జిల్లా మెట్పల్లి. గురువుగారి దయ వల్ల ఈ నవరాత్రులు సంపూర్ణంగా పూర్తి చేసుకోగలిగాను. అయితే నవరాత్రుల్లో కాస్త అందరూ వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే నాకే అనుభవం రావట్లేదు అని ఒక చిన్న డైలమాలో ఉన్నాను. కానీ నాకు తెలియకుండా కొన్ని అనుభవాలు కలిగినాయి గానీ నేను వాటిని గుర్తించలేకపోయాను పూర్తి స్థాయిలో. కానీ జపం సాఫీగా సాగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా గూడా చక్కగా జరిగిపోయిందని. తొమ్మిదో రోజు చిన్నగా హోమం గూడా చేసుకున్నాం. వారాహి హోమం. గురువుగారి పర్మిషన్‌తో. మా టీమ్ లీడర్ వాళ్ళ గైడెన్స్‌లో చక్కగా హోమం గూడా నిర్వర్తించుకున్నాం ఆ రోజు. కాస్త మాకు తోచినంతలో కాస్త అన్నశాంతి గూడా జరిపించాము. అయితే ఆ రోజు నాకు పూర్తి స్థాయిలో ఈ 9 రోజుల్లో జరిగిన అనుభవం కంటే గూడా 10వ రోజు ఏ రోజైతే ఉద్వాసన చేసినామో, ప్రతిరోజు రాత్రి ఏ సమయానికైతే నేను సుమారుగా జపం మొదలుపెట్టినానో, అదే సమయంలో 10వ రోజు ఉద్వాసన తర్వాత ఆ రోజు కాస్త నిద్రలేమి వల్ల కాస్త తొందరగా నిద్రపోయాను ఆ రోజు. సాధారణంగా 10:30 ఆ సమయంలో మొదలుపెట్టేవాడిని. 10:30, 11 ఇగ నైట్ 1 అయ్యేది, 12:30 అయ్యేది. ఆ రోజు మాత్రం 10వ రోజు ఆ రాత్రి ఎప్పుడైతే నేను అమ్మవారిని ఆవాహన చేసి జపం చేసుకునే సమయం ఏదుంటుందో, ఆ సమయంలో ఏంటంటే నిద్రలో నుంచి సడెన్‌గా ఎవరో పిలిచినట్టుగా మెలకువ వచ్చేసి, మా ఇంట్లో మెయిన్ డోర్ ఏదైతే దర్వాజా ఉంటుందో ఆహ్, ఆ డోర్ వైపు అనుకోకుండా ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తే చూసాను. మంచి అద్భుతమైన రూపం. మంచి వెలుతురుతో ఒక వారాహి రూపంతో కనిపించింది. ఒక్కసారిగా కాస్త అక్కడ ఎవరో ఉన్నారేమో అని కాస్త భయమనిపించింది కానీ, లేచి మళ్ళీ మళ్ళీ కళ్ళు తుడుచుకొని చూస్తున్న ప్రతిసారి నాకు అమ్మవారి యొక్క రూపం చక్కగా ఎంత పర్ఫెక్ట్‌గా కనిపించిందంటే, అద్భుతంగా అనిపించింది. సరే ఇదేదో కాస్త భయంగా అనిపించి అక్కడ ఉన్నది మా భార్యేమో అనుకోని పిలిచాను గట్టిగా. పిలిస్తే ఆమె గూడా లేచింది. నిద్ర లేచి ఏమైంది అని ఆమె గూడా వచ్చేసరికి ఇటువైపు మా భార్య వైపు చూసేసరికి ఆమె గూడా కాస్త లేచి కూర్చొని నా వైపు చూస్తుందామె. ఏమైందా అని. ఆమెలో గూడా అదే రూపం కనిపించింది నాకు. ఆ అమ్మవారి స్వరూపం. సరిగ్గా ఆ తర్వాత కాస్త గుండె ఎందుకంటే ఎవరో సడెన్‌గా కనిపించేసరికి కాస్త భయమేస్తుంది గదా! కొద్దిగా ఇబ్బంది పడ్డట్టు అనిపించింది. ఆ తర్వాత మా భార్యొచ్చి లైటేసి చూడగానే సరిగ్గా ఆ టైం ఏంటంటే జపం చేసుకునే టైం. సాధారణంగా జపంలో ఉండే టైం అది. సో, అప్పుడొచ్చింది. బహుశా నేను అనుకున్నాను మరి ఆ రోజు 9 రోజులు జపం చేసుకున్నాము. అంటే ఖచ్చితంగా అమ్మవారు వస్తుంది ప్రతిరోజు అన్న నమ్మకం కలిగింది ఆ రోజుతో. మళ్ళీ నిన్న కూడా కాసేపు ఒక 15 నిమిషాల పాటు జపం చేసుకోవడం జరిగింది నిన్న రాత్రి గూడా. ఇవాళ గూడా చేసుకుంటాను. అంటే కొన్ని నియమాల గురించి నేను ఇంకా చూడలేదు. ఈ 9 రోజుల నుంచి కొన్ని పనులు వాయిదా పడడం వల్ల ఈ 2, 3 రోజులు ఆ పనులన్నీ పూర్తి చేసేసుకొని కాస్త మా నాన్నకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఆరోగ్యపరంగా. ఆయన పనయిపోయిన తర్వాత వీడియోలన్నీ చూసేసి మళ్ళీ గురువుగారికి మా టీమ్ లీడర్‌కి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పూర్తి స్థాయి దీక్ష ఎలా చేయాలో తెలుసుకున్న తర్వాత. ఇది నా అనుభవం స్వామి. ప్రతిరోజు ఏదో ఒక అనుభవం అయితే వచ్చింది కానీ నేను దాన్ని పూర్తి స్థాయిలో ఆహ్, గుర్తించలేకపోయాను అంతే. ఇది నా నవరాత్రుల అనుభవం స్వామి. ఓకే. స్వామి మీరేం స్వామి. చేస్తుంటారు? జాగారం చేస్తుంటారా? స్వామి నేను ప్రైవేట్ టీచర్ స్వామి. బయాలజికల్ సైన్స్. ఓకే. మీ వృత్తికి అంటే నవరాత్రులకి మీ వృత్తి వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది కలిగితే అంటే దాన్ని ఎలా అధిగమించగలిగారు? వృత్తి వల్ల పెద్దగా ఇబ్బందేం కలగలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం రాత్రి పూట జపం చేసుకోవడం వల్ల ఏంటంటే మధ్యాహ్నం కాస్త నిద్రలేమి అంతే. అది కూడా పెద్దగా ఏమి అనిపించలేదు. సాధారణంగా నిద్రలేమి పెద్దగా అనిపించలేదు. మరి ఆ జపం వల్లనో ఏమో తెలియదు. జనరల్‌గా అయితే ఎప్పుడైనా ఒక 2 రోజులు నిద్ర సరిగ్గా లేకపోతే స్కూల్‌లో ఏంటంటే క్లాసెస్ చెప్పేటప్పుడు నిద్రొచ్చేది, ఆవులింతలు ఎక్కువ వచ్చేవి. ఈ నవరాత్రులు అసలు అలాంటిది ఒక్కసారి కూడా జరగలేదు. క్లాస్‌లో కాస్త అనీజీగా ఉండేది గానీ, ఒక్కసారి కూడా ఆవులింత రాలేదు, నిద్ర రాలేదు. ఈ 9 రోజుల్లో రాత్రి సుమారుగా 1:00 అలా నిద్రపోయేవాడిని. 1:00కి నిద్రపోయి మళ్ళీ పొద్దున కాస్త ఆలస్యంగానే అంటే సుమారుగా 6 గంటలకు, 6:30కి అట్లా నిద్ర లేచి మళ్ళీ నా పనులన్నీ నేను చేసుకునేవాడిని సాధారణంగానే. అయితే ఆ తక్కువ సమయం నిద్ర అయినా గూడా నాకు ఎప్పుడు ఇబ్బంది పడను. ఈ 9 రోజులు నాకెప్పుడు
అసలు కొంచెం గూడా నాకు ఇబ్బంది అనిపించలేదు అస్సలు. ఈ నిద్ర వల్ల. సాధారణంగా అయితే నాకేంటంటే కాస్త నిద్ర ఎక్కువ నాకు. ఎక్కువ సేపు నిద్రపోతాను కాస్త చిన్న పిల్లల్లాగా. ఏంటంటే ఒక 2 రోజులు నాకు నిద్ర కాస్త 12 గంటకో, 1 గంటకో పడుకుంటే ఓ 2 రోజులు. ఈ ఒక 2 డేస్ వరకి ఆ నిద్ర లేకపోతే క్లాస్ చెప్పగా నిద్రొచ్చేది డైరెక్ట్‌గా. నేను క్లాస్ చెప్తూ ఉంటాను. అట్లా నిద్రపోతూ ఉంటాను. అది తెలియకుండానే. అట్లా జరిగేది. కానీ ఈ 9 రోజుల్లో అది ఒక ఆశ్చర్యం. ఇది ఇది కూడా ఒక అనుభవం అని చెప్పుకోవచ్చు. ఒక్కరోజు కూడా ఆవులింతలు రాలేదు. నేను క్లాస్‌లో నాకు నిద్ర కూడా రాలేదు. పర్ఫెక్ట్‌గా క్లాసులు చెప్పుకున్నాను. ఏ డిస్టర్బెన్స్ కాలేదు. ఇది కూడా ఒక అనుభవం. అంటే ఇలాంటివి ఉన్నాయని చెప్పాను గదా! నేను అన్ని రియలైజ్ కాలేకపోయాను. అవి జరిగేటియన్నీ సాధారణంగా జరుగుతూ వెళ్ళిపోతున్నాయి. వాటన్నిటి గురించి ప్రత్యేకించి అప్పుడొకసారి, ఇప్పుడొకసారి ఆలోచించుకుంటే మాత్రం అదొక అద్భుతం అనిపిస్తుంది. నిజమే. వాటన్నిటి గురించి ఒక్కదాన్ని మళ్ళీ రివైండ్ చేసుకుంటే కరెక్టే ఈరోజు ఇలా జరిగింది గదా! అది కరెక్టే అదొక అనుభవమే. ఆ తర్వాత రియలైజ్ అవుతున్నాను అంతే. ఓకే. మంచిది స్వామి. అంటే ఇలా స్వామి. నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? అంటే స్వామి నేను అయితే ఈ కరోనా సమయంలో ఏంటంటే ఈ శ్రీ విద్య అని అమృతానంద నాథుడు అని చెప్పేసి గురువుగారు ఉండేవారు. ఆయన లేడు ప్రస్తుతం. అయితే వాళ్ళ శిష్యుల ద్వారా శ్రీ విద్య నేర్చుకోవాలన్న చిన్న సంకల్పం ఉండేది. ఎందుకో తెలీదు నాకు చిన్నప్పటి నుండి కొంచెం అమ్మవారంటే బాగా భక్తి ఎక్కువ. భక్తి అనడం కంటే ఇంకా పిచ్చనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఆహ్, బాగా ఇష్టం అమ్మవారంటే. ఎందుకో తెలీదు అలా శ్రీ విద్య నేర్చుకోవాలని ఒక చిన్న సంకల్పం కలిగి ప్రయత్నం చేశాను. కానీ అది సక్సెస్ కాలేదు. బట్ ఆ గురువుగారి దయ వల్ల అనుకుంటాను బహుశా లలిత చౌకడం అయితే నేను సుమారుగా డిగ్రీ అంటే 7, 8 నుండే నాకు 2007, 6, 7 ఆ సమయం నుంచే కాస్త ఈ లలిత సహస్రనామ స్తోత్రం చదువుకోవడం అంటే కొంచెం అలవాటు. చాలా మంది భయపెట్టారు. అవి తప్పులు చదువుతావు కాబట్టి ఇబ్బందులుంటాయి. నీకు కష్టాలొస్తాయి అని చెప్పారు గానీ ఎందుకో తెలీదు. సరే కష్టమొస్తే రాని ఆమె కాళ్ళు పట్టుకున్నా, ఆమెని చూసుకుంటా అనుకున్నాను. చేస్తూ లలిత సహస్రనామం నోటెడ్ అయిపోయింది. ప్రస్తుతం దాదాపుగా తప్పులు పోతాయి. సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండా చదవగలిగే స్థితిలో నేనిప్పుడున్నాను. ఆ క్రమంలో ఏంటంటే నాకు లలితాదేవి యొక్క దండనాయకి ఆమెనే గాబట్టి, అలా కొద్దిగా తెలిసి ఇక అది తెలిసిన తర్వాత రాజశ్యామల గురించి ఆహ్, వారాహి గురించి తెలిసిన తర్వాత ఎందుకో చేసుకోవాలనిపించి మొదటగా ఒక్క రోజుతో మొదలుపెట్టాను. తొమ్మిదో రోజు ఒక్కరోజు మొదలుపెట్టి ఫస్ట్ సంవత్సరం 2020, 21లో అనుకుంటాను. 20లో అనుకుంటాను. ఒక్క రోజుతో మొదలుపెట్టి తర్వాత సంవత్సరం 3 రోజులు చేశాను. తర్వాత సంవత్సరం 5 రోజులు చేశాను. ఇప్పుడు 9 రోజులు చేశాను మళ్ళీ. ఇప్పుడు ప్రస్తుతం 9 రాత్రులు కలశ స్థాపన చేసుకొని, పీఠాన్ని పెట్టేసుకొని చక్కగా చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ 5 రోజుల్లో చేశాను. అంతకుముందుసారి సుమారుగా 9 రోజులు చేశాను. మధ్యలో ఒకసారి 3 రోజులు చేశానింక. కొద్దిగా పెరుగుతూ వచ్చింది. శ్యామల నవరాత్రులు గూడా ఈ సంవత్సరం మొన్న మాఘ మాసంలో పూర్తి స్థాయిలో చేసుకోగలిగాను. అయితే అప్పుడేంటంటే అప్పుడు ఉన్న అనుభవం కంటే గూడా ఇప్పుడున్న అనుభవం అద్భుతం ఇది. ఎంతైనా ఒక గురువుగా అంటే అప్పుడేంటంటే ఈ మంత్రం ఏం లేదు స్వామి. కేవలం షోడశోపచార పూజలు చేసేసుకొని నైవేద్యం పెట్టేసి ఆహ్, లలిత సహస్రనామ స్తోత్రం చదువుకొని అంతవరకే ఉండేది. కానీ ఇప్పుడు గురువుగారి దయ వల్ల కాస్త మంత్ర జపం కూడా చేసుకోగలిగే అదృష్టం దొరికింది. అయితే ఈ అనుభవం మాత్రం ఇది మొదటిసారి. ఇంత గొప్ప అనుభవం ఇది మొదటిసారి. దీనికంటే ముందు లలిత సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉన్నప్పుడు ఏంటంటే నా చుట్టూ ఏదో వెలుతురున్న అంటే ఎంత చీకట్లో ఉన్నా నా చుట్టూ ఏదో వెలుతురున్నది. నా వెనకాల ఎవరో తోడుగా ఉన్నారన్న ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. అంటే నైట్ టైమ్‌లో బైక్ వేరే ఊరు నుంచి ట్రావెల్ చేసేటప్పుడు వెనకాల చిమ్మ చీకట్లో గూడా వెనకాల ఏదో వెలుతురు కనిపించేది ప్రతిసారి. వెనక్కి తిరిగి చూస్తే పూర్తి చీకటుండేది. కానీ నేను ముందు చూసినప్పుడు మాత్రం నా వెనకాల ఏదో ఒక వెలుతురైతే ఉండేది. ఆ అమ్మవారి నేను తర్వాత అనుకున్నాను. మధ్యలో కొద్ది రోజుల పాటు లలిత సహస్రనామ స్తోత్రం మానేశాను. సుమారుగా ఒక 6 నెలలు అనుకుంటాను. ఆ అనుభవం రాలేదు మళ్ళీ. తగ్గిపోయింది. ఆ నైట్ టైమ్‌లో అట్లా వెలుతురున్న అనుభవం రాలేదు. మళ్ళీ ఎప్పుడైతే మొదలుపెట్టానో, మళ్ళీ ఆ అనుభవం వచ్చింది. అది మరి అమ్మవారి దయ అనుకుంటున్నాను. అమ్మవారి దయ వల్ల ఈ వారాహి దేవిది ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అలాగే గురువారికి గూడా నా పాదాభివందనాలు. వాళ్ళకు జన్మంతా రుణపడి ఉంటాం. వాళ్ళకిగ ఇంతకంటే ఏం జెప్పలేను. శ్రీమాత్రే నమః ఇంతకంటే గొప్పగా ఏం చెప్పలేనేమో కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః. ఓకే స్వామి. మీకు వారాహి అమ్మవారి గురించి ఎలా తెలుసు స్వామి? ఇప్పుడే చెప్పాను గదా స్వామి. అయితే ఈ లలిత శ్రీ విద్యకు సంబంధించిన విషయాలు తెలుసుకునేటప్పుడు, అసలు లలిత ఎవరు అని తెలుసుకునేటప్పుడు ఆమెకు సంబంధించిన విషయాలలో వారాహి కూడా వచ్చిందనమాట. అప్పుడు ఓకే. ఆమె గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవడం మొదలుపెట్టాను.
ఓకే. తర్వాత ఇప్పుడు మీరు ఈ మంత్ర జపం గురించి నేను ఫేస్‌బుక్‌లో చూసాను స్వామి. అయితే కొంచెం నాకు అనుమానం ఉండేది. మరి వీళ్ళు చాలా మందేంటంటే డబ్బు అడిగి మంత్ర దీక్ష ఇచ్చేవాళ్ళుంటారు గదా! సాధారణంగా అయితే. కాకపోతే ఏంటంటే మరి నమ్మాలా? నమ్మొద్దా? అయితే ఆ పీఠానికి సంబంధించి వెబ్‌సైట్ చూసాను ఒకసారి. అలాగే ఆ పీఠానికి సంబంధించి మీరు చెప్పారు గదా! ఉచితంగా ఇవ్వబడిన ఒకటి. ఇంకోటేంటంటే ఎలాంటి స్వార్థం లేదు. అంటే పోయినసారి గూడా ఇది చూసాను నేను. పోయిన సంవత్సరం గూడా మీరిచ్చారనుకుంటా. ఆ దీక్షలు కానీ నేనప్పుడు జాయిన్ అవ్వలేదు. కానీ చూసాను. ఎందుకంటే నిజమో, అబద్ధమో, అది ఫేకా, ఒరిజినలా అని తెలియక కానీ ఈ సంవత్సరము పూర్తి కరెక్ట్‌తో సరే ఏదైతే అదైంది అని చెప్పేసి ఫస్ట్ మీకు మెసేజ్ పెట్టాను. దాని నుంచి మీ పర్ఫెక్ట్ రిప్లై వచ్చింది. అప్పుడు కాస్త నమ్మకం కలిగింది. సరే పోయిన సంవత్సరం గూడా ఉంది అంటే, ఈ సంవత్సరం గూడా ఉంది అంటే సమాజ సేవ కోసం చేస్తున్నారు తప్ప స్వార్థం కోసం చేయట్లేదన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి వెంటనే జాయిన్ అయిపోయి గురువు గారి గైడెన్స్‌లో చక్కగా నవరాత్రులు పూర్తి చేసుకోగలిగాను. ఓకే స్వామి. ఈ పీఠం గురించి ఎలా తెలుసు స్వామి? పీఠంలోకి ఎలా వచ్చారు? ఫేస్‌బుక్ స్వామి అంతే. నాకు ఫేస్ ఫేస్‌బుక్ త్రూనే పరిచయమైంది. ఫేస్‌బుక్‌లో చూసాను. లాస్ట్ ఇయర్ నుంచే చూస్తున్నాను. ఫాలో అవుతాను. పేజ్ ఫాలో అవుతాను. అప్పుడప్పుడు మీరు కొన్ని పోస్ట్‌లు పెడుతూ ఉంటారు కదా! వారాహికి సంబంధించి గాని, దీక్షలకు సంబంధించి గాని. అవన్నీ లాస్ట్ ఇయర్ కంటే ముందు నుంచే అనుకుంటాను. చూసాను. లాస్ట్ ఇయర్ వారాహి నవరాత్రులు గూడా మీరు దీక్ష కోసం ఇచ్చారు గానీ, నేను రిజిస్టర్ చేసుకోలేదు. కానీ ఈ సంవత్సరం రిజిస్టర్ చేసుకున్నాను. చేసుకున్నందుకు చాలా సంతోషం. స్వామి మరి ఫేస్‌బుక్ అంటే అంతా ఫేకే ఉంటది గదా! మీకెలా నమ్మకం కలిగింది? నేను చెప్పాను కదా! పోయిన సంవత్సరమే నేను ఫేక్ అనుకోని నేను రిజిస్టర్ చేసుకోలేదు. అవన్నీ అలాగే ఉంటాయి. ఎందుకంటే ఫేస్‌బుక్‌లో గూడా 80% ఫేకే ఉంటాయి. ఇగ మనం చెప్పుకోవాల్సినది ఏం లేదు కదా! ప్రత్యేకించి. నమ్మలేదు మొదట్లో. కానీ ఫస్ట్ ఏంటంటే ఆహ్, వాట్సాప్‌లో జాయిన్ చేస్తే జనరల్‌గా అడిగేదేంటంటే మంత్ర దీక్షకి ఇంత అమౌంట్ కట్టాల్సుంటది. పీఠం ఖర్చులకు దానికి దీనికి అని చెప్పేసి అడుగుతారు కదా! సో, ఇక్కడ అలాంటిది ఏమి లేదు. నేరుగా వాట్సాప్‌లో యాడ్ చేసేసి పీఠం నియమాలు ఫస్ట్ ఇచ్చారు. అన్నిటికంటే ముందు ఇచ్చిందేంటంటే నియమాలు. అది ఫస్ట్ నాకు బాగా నచ్చింది. అక్కడ నమ్మకం కలిగింది. ఎందుకంటే మొదటగా వాళ్ళు డబ్బులు అడగలేదు. నియమాలు. ఎందుకంటే ఖచ్చితంగా ఆహ్, ఏదైనా దీక్ష తీసుకుంటే దాంట్లో నియమాలే ముఖ్యం గదా! సో, కాబట్టి అక్కడ నాకు ఫస్ట్ నమ్మకం కలిగింది. ఎప్పుడైతే గురువుగారు ఇక మనీ గురించి అసలు ఒక్కసారి గూడా ప్రస్తావన అసలు డబ్బుకు సంబంధించిన ప్రస్తావన ఒక్కసారి గూడా తీయలేదు. ఒక్కసారి గూడా రాలేదు. అది నాకింకా నమ్మకం పెరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే ఈ ఒక 2 రోజుల ముందు, 3 రోజుల ముందు లీడర్స్ అనౌన్స్ చేసేసి ఆహ్, పూజా ద్రవ్యాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చూసిన తర్వాతనే వాళ్ళని అలో చేశారు గదా! అది ఇక పూర్తి స్థాయిలో నమ్మకం కలిగింది. ఫస్ట్ నియమాలతోటి నమ్మకం కలిగింది. తర్వాతొచ్చేసి ఎక్కడ గూడా డబ్బుకు సంబంధించిన ప్రస్తావన లేదు. మూడోది ఖచ్చితంగా పూజా ద్రవ్యాలన్నీ మీ దగ్గర ఉంటేనే అలో చేస్తామన్నారు గదా! అది పూర్తి స్థాయిలో ఆహ్, 100కు 1000% నమ్మకం కలిగించింది. ఇగ అక్కడితోటే అర్థమైపోయింది. ఇంకా పూజా ద్రవ్యాలు చూసి ఎప్పుడైతే గ్రూప్‌లో యాడ్ చేశారో, ఇక దాంతో అర్థం. అంటే ప్రతి ఒక్కరిని కేరింగ్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరు దీక్ష చేసే వాళ్ళని మాత్రమే కేరింగ్ తీసుకుంటారన్న విషయం నాకు అర్థమైపోయిందక్కడ. ఓకే స్వామి. పీఠం మీద, గురువుగారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏదైనా ఉందా స్వామి? ఇంకా వేరేదేముంది స్వామి నాకు ఈ 3, 4 సంవత్సరాల్లో రాని ఈ అనుభవము ఇదొక్కటి ఇంకా ఇంతకు మించి ఇంకేం జెప్పాలి? ఓకే స్వామి. శ్రీమాత్రే నమః. ఇంకా ఇంతకు మించి ఇంకా ఏం అవసరం లేదు. మీకు మొదట చెప్పిన అనుభవము ఇంతకుముందు ఎప్పుడు కలగలేదు. కలిగింది. కానీ ఇట్లా నేరుగా నేనే చెప్పాను గదా! చూసి నేనే భయపడి గుండె వేగం పెరిగిపోయింది నాకు ఒక్కసారిగా. ఓకే చూసేసరికి స్వామి. నాకు స్వామి ఓకే. మంత్రదీక్షకి మీకెంత ఖర్చయింది స్వామి? అంటే మీకు గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం చేయాలని లేదు జెప్పేసి స్వామి. ఏం అడగలేదు. ఏమి అడగలేదు. గురుదక్షిణ మేమిస్తామన్నా గూడా నేను గురువుని గాదు. నా పైనున్న వాళ్ళందరే వాళ్ళే గురువులు. మీరు జేయాల్సింది దీక్ష చక్కగా జేయడం అని ఒకటే చక్కగా జెప్పారు. అదొకటి సంతోషం. ఎందుకంటే కొద్దిమంది గురుదక్షిణ ఎక్కువ మొత్తంలో ఇచ్చుకోలేని పరిస్థితుల్లో గూడా ఉంటారు. ఇక మాకు కరోనా తర్వాత మాకు ప్రైవేట్ టీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంక మేము చాలా ఇబ్బందుల్లో ఉండి ఇప్పుడిప్పుడే కాస్త గెటాన్ అవుతున్నాం. ఇక గురుదక్షిణ ఇవ్వాలని నాకు కూడా ఉంది. కానీ ఏంటంటే కొద్దిమంది ప్రత్యేకించి మాకింతివ్వాలి, అంతివ్వాలి, ఇన్ని వేలివ్వాలి, అన్ని లక్షలివ్వాలంటారు గదా! గురువుగారు కనీసం గురుదక్షిణ గూడా ఆయన అడిగిన గురుదక్షిణ ఒకటే. పూజ చక్కగా జేయండి. చక్కటి నియమాల్ని పాటిస్తూ అన్నీ చక్కగా చేయండి. అమ్మవారినే మనసులో ధ్యానించుకోండి. అదొకటే గురుదక్షిణ అన్నట్టుగా మాట్లాడారు. ఇక అంతకు మించి ఆయన చెప్పాను గదా! ఆయన ఆయన పాదాలకు నిజంగా వందనం. ఈ ఈ రోజుల్లో అలా జేయడం అనేది
వాళ్ళ పనులు మానేసుకొని 10 రోజుల పాటు మన కోసం వాళ్ళ సమయాన్ని కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనకు నిజంగా నా పాదాభివందనాలు. ఓకే స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు గాని ఎలా ఉన్నాయి స్వామి? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది? అంటే నాకు సంబంధించినంత వరకైతే సింపుల్‌గా ఉన్నాయి. బాగా కఠినమైన నియమాలంటూ ఏం లేవు. మనం కొంచెం, కొంచెం కష్టపడితే అన్ని నియమాలను పాటించగలిగేటివే. అత్యంత కష్టమైన నియమాలేం కాదు. కానీ ఆ నియమాల్ని స్ట్రిక్ట్‌గా పాటించమన్నారు. ఖచ్చితంగా పాటించాలి అని చెప్పారు. అదొకటి అద్భుతం. బాగా కష్టపెట్టేసి మీరు మొత్తానికి తినకుండా ఉండండి 9 రోజుల పాటు అట్లాంటివేమి లేకుండా సాధారణమైనటువంటి ఇంక్లూడింగ్ పేషెంట్స్ కూడా చేసుకునే విధంగా నియమాలున్నాయి. ఓకే స్వామి. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు స్వామి? మా టీమ్ లీడర్ చక్కగా గైడెన్స్ ఆయన డౌట్స్ వస్తే మా ప్రదీప్ గారు ఆయన గైడెన్స్ ఇచ్చారు. మధ్యలో కాస్త ఒక 4 రోజుల తర్వాత కాస్త అనుభవాలు రాలేదని జెప్పేసి ఒక చిన్న డౌట్ రైజ్ చేసి ఆయనకు మెసేజ్ పెట్టాను లీడర్‌కి. వెంటనే వాళ్ళు స్పందించి పీఠంలో సిద్ధి పొందినటువంటి సాధకుల ద్వారా ఫోను చేయించారు. రవి గారని జెప్పేసి ఆయన కూడా నాకు చాలా చక్కటి గైడెన్స్ ఇచ్చారు. అంటే ఎలా మీరు జపం జేసుకోవాలంటే మీ కాన్సంట్రేషన్ ఒకే దగ్గర ఉండాలంటే మీరెలా మీ మనసులో ఎలా ఊహించుకొని, ఇమాజిన్ చేసుకొని మీరు జపం జేయాలి, పూజించాలో ఆ విధానం చక్కగా జెప్పారు. ఆ రోజు నుంచి అది ఫాలో అయ్యాను. సాధ్యమైనంత వరకు మనసెప్పుడు పక్కకెళ్తూనే ఉంది. అయినప్పటికీ ఆయన జెప్పిన విషయాల్ని గుర్తుపెట్టుకొని చక్కగా ఆయన చెప్పినట్టుగా చేశాను. ఇక అవన్నీ చెప్పిన తర్వాత నేను చెప్పాను. నా అనుభవం అద్భుతమైన అనుభవం అది. ఇక అదొకటి. ఇక నేను అన్నింటికి వాళ్ళంద ఈ ప్రతి విషయానికి వాళ్ళందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. రవి గారికి, ప్రదీప్ గారికి, మన గురువు గారికి పేరు పేరున అందరికి ఒక ధన్యవాదాలు. వారికి పాదాభివందనాలు. ఓకే స్వామి. మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ జరిగేది. అవి విన్నారా? వాటి నుంచి మీరేం నేర్చుకున్నారు? మొదట్లో అంటే ఎక్కడ అంటున్నారు? అంటే సాధకుల అనుభవాలు వీక్లీగా ఆదివారం 8:30కి జూమ్ కాల్ జరిగేది. స్వామి అయితే జూమ్ కాల్‌లో నేను లేను. నేను కాస్త ఆలస్యంగా జాయిన్ అయ్యాననుకుంటాను. ఓకే కానీ స్వామి. ఓకే. ఈ జపం ఈ నవరాత్రుల్లో జపం జరిగేటప్పుడు వాళ్ళ అనుభవాలైతే విన్నాను. అవి చాలా బాగా అనిపించాయంటే వాళ్ళ జప సాధన అంత తీవ్రత స్థాయిలో ఉంది అని అక్కడ అర్థమైపోయింది. ఓకే స్వామి. పీఠం పేరు మీద జపం చేసుకున్నారా? చేస్తే ఆ శక్తి ఎలా చేసుకున్నాను. ఉంది? నేను పీఠం పేరు మీద జపమంటే మొదటగా పీఠం పేరు మీద జపం చేసిన తర్వాతే మన జప సాధన మొదలుపెట్టమని చెప్పారు గురువుగారు. పీఠం పేరు మీద చేసినందుకేమో బహుశా మరి ఇంత అనుభవాలు, ఇంత అద్భుతమైన శక్తి వచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా ఇంకా ఆ ఫీల్ ఇంకా ఉంది. ఇప్పటికి కూడా జపం మొదలుపెట్టుకునే ముందు నిన్న చేసినప్పుడు కూడా కాస్త మన పీఠం పేరుని తలుచుకొని 11 సార్లు పీఠం పేరును స్మరించుకున్న తర్వాతే జపం మొదలుపెట్టుకుంటున్నాను. ఓకే స్వామి. పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం స్వామి? అంటే మీరు ఫోటో తీసుకొని ఉంటే ఏమైనా అనుభవాలున్నాయా? అమ్మవారి శక్తి ఆ! గురించి? పీఠం ఫోటోని తీసుకోలేదు. కానీ పీఠం ఫోటో మన వెబ్‌సైట్‌లో దాంట్లో చూసాను స్వామి. హ్మ్. ఓకే. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వడం కానీ, మంత్రం ఇవ్వడంలో కానీ ఏమైనా ఇబ్బందులొచ్చాయా స్వామి? ఎలా ఉంది ఆ పద్ధతి? లేదు స్వామి చాలా సింపుల్‌గా ఉంది. మొహం చూసిన తర్వాతనే ఆయన ఎవరికి ఏ మంత్రం కరెక్ట్‌గా సూట్ అయితే ఆ మంత్రాన్నే ఇచ్చారనుకుంటాను బహుశా. అంటే మా శక్తికి తగ్గట్టుగా ఆయన ఇచ్చారని అనుకుంటున్నాను. అందుకే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా జప సాధన సాఫీగా సాగిందేమో అని నాకనిపించింది. ఎందుకంటే ఆయన సిద్ధి పొందినటువంటి వారు గాబట్టి ఆయనకు తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు. ఎవరికి ఎలాంటి మంత్రం ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి. సమయం కూడా ఆయన ఖచ్చితంగా ఇదే సమయంలో మొదలుపెట్టాలని జెప్పారు గాబట్టి బహుశా ఆయన ఖచ్చితంగా వారు మంచి మంత్రాన్నే ఇచ్చుంటారని బాగా నమ్మకం ఉంది నాకు. ఆయన మొదటి రోజు ఇచ్చినప్పుడే సమయము, ఏ సమయంలో మొదలుపెట్టాలి, ఏ మంత్రము, అలాగే ఆ మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరిస్తున్నామా లేదా అన్నది గూడా చూసుకొని మరి ఆయన అది కరెక్ట్‌గా ఉచ్చరించిన తర్వాతనే చేసుకోండి అని ఆజ్ఞిచ్చాడు.
ఆ అనుభవం కూడా అద్భుతం. బహుశా ఆయన ఆశీర్వాదం వల్ల, ఆయన ఇచ్చిన ఆ మంత్రం వల్లనే ఈ అద్భుతమైన అనుభవం సాధ్యమైందేమో బహుశా. ఓకే స్వామి. ఆయన ఆన్‌లైన్‌లో స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అనుకుంటూ ఉంటారు. వారికి మీరిచ్చే సమాధానం. అంటే మీకిచ్చిన మంత్రం కూడా ఆన్‌లైన్‌లో ఇచ్చాను గదా! ఆ శక్తి మీరు అవును. అనుభవించారా? ఇప్పుడు అనుభవించా. ఇప్పుడు చెప్పాను గదా! ఈ అనుభవం కంటే ఇంకా గొప్ప అనుభవం ఇంకేముంటుంది స్వామి. అమ్మవారే నేరుగా ప్రత్యక్షమైన ఫీలింగ్ వచ్చింది. బహుశా అలా ఒక చిన్న రూపం, ఒక షేప్ కనిపిస్తేనే బహుశా భయపడే, ఒక నిజంగానే ఆమె కనిపించుంటే గుండె ఆగిపోయేదేమో మరి. ఎందుకంటే అంత అంత గొప్ప శక్తిని తట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు గదా! హ్మ్. కాబట్టి ఆ గురువుగారు ఆ శక్తిని నా స్థాయికి తగ్గించి ఇచ్చారేమో బహుశా. నా స్థాయికి దాన్ని తగ్గించి, వీడింత శక్తిని భరించలేడు కాబట్టి, ఈయనకి ఎంత శక్తి ఇవ్వాలో అంతే శక్తి ఇద్దామని బహుశా ఆ మంత్రాన్ని ఇచ్చుంటారు ఒకటి. ఇక ఆన్‌లైన్‌లో అంటారా? స్వామి ఇప్పుడు కాదు, అంటే నేను బయాలజికల్ సైన్స్ బహుశా చెప్తే బాగుంటదో ఉండదో తెలీదు గానీ, నాకు మన సంస్కృతి సంప్రదాయాల పైన బాగా నమ్మకం ఎక్కువ. మన సైన్స్ పైన, మన కల్చర్‌కి సంబంధించిన సైన్స్ పైన బాగా నమ్మకం ఎక్కువ. ఎందుకంటే ఒకప్పుడు ఋషులు గాని, వాళ్ళు గాని ఎక్కడెక్కడో ఉండేవారు. ఇప్పుడు హిమాలయాల్లో ఉంటే, ఒకడెక్కడో ఇంకొకరెక్కడో ఆరావళి పర్వతాల్లో ఎక్కడో ఉండి వాళ్ళందరూ కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు గదా! ఒక దగ్గర నుంచి ఎక్కడో జపం జరుగుతుంది అంటే త్రూ ఏమంటాం, వాళ్ళ బ్రెయిన్ సిగ్నల్స్‌తో వాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు గదా! ఇప్పుడు గూడా హ్మ్. ఆయన, ఆయన మళ్ళీ ఫోటో చూసిన తర్వాతనే ఆయన ఎవరికి ఏది ఇవ్వాలి అన్నది చూసుకున్నారు గాబట్టి, అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆయన శక్తి ప్రసరించదు అంటే నేను నమ్మను. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఇక్కడి వరకు రాదు అంటే నమ్మను. ఆ అమ్మవారు పూర్తిగా విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి స్వరూపం కాబట్టి, అక్కడి నుంచి ఇక్కడికి స్ప్రెడ్ అవ్వడం అనేది పెద్ద విషయం ఏమి కాదేమో అని నా అభిప్రాయం. కాకపోతే ఆ సైన్స్ మనం అందుకోలేము. ఇప్పుడున్న ఈ బ్రెయిన్‌తో, ఈ టెక్నాలజీతో ఆ సైన్స్‌ని మనం అందుకోలేము. ఎందుకంటే మనకు తెలిసింది జస్ట్ ఓన్లీ ఒక చిన్న ఒక పెద్ద చీకట్లో మనం ఒక చిన్న క్యాండిల్ చుట్టూ ఉన్న వెలుతురును మాత్రమే చూస్తున్నాం మనం. కానీ దాని వెనకాల ఇంకెంత పెద్ద సైన్స్ దాగుందన్నది మనకు తెలియదు. అది మన కంటికి కనిపించట్లేదు. అక్కడ లేదు అని కాదు. అది మన కంటికి కనిపించట్లేదు. అట్లాగే ఈ గురువుగారి శక్తి కూడా ఆ అమ్మవారి దయ వల్ల ఇదంతా ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది అని నా నమ్మకం. మనకు తెలియని దాన్ని తెలియదని ఒప్పుకోవడమే కరెక్ట్ గాని, అది లేదు అని ఒప్పుకోవడం కరెక్ట్ కాదు. అది లేదు అని వాదించడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇది మనం ఎప్పటినుంచో మన పురాణాల్లో, మన వేదాల్లో ఎప్పటినుంచో ఉన్నది ఆ శక్తి. అంటే వారికి నేను సమాధానం కరెక్ట్‌గా చెప్పలేను గానీ, నా నమ్మకం అంతే ఇది. ఓకే సార్. ఓకే. గురువుగారు మీ జపం అయ్యాక మీ అనుభవాలకి వివరాలిస్తా ఉంటారు గదా! అవి ఎలా ఉన్నాయి? అవును. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. అంటే దానికి రిలేటెడ్‌గా కరెక్ట్‌గా చెప్పారాయన. అంటే ఏదైనా ఒకవేళ అంటే నాకు వచ్చిన చిన్న చిన్న అడ్డంకులు నేను అడగక ముందే వేరే ఇంకెవరో అడిగేశారు. దాన్ని నేను నా జపంలో ఉండే అడ్డంకులకి నేను అప్లై చేసుకొని కరెక్టే, ఇది కరెక్టే అని అనుకోని దానికి తగ్గట్టుగా నేను కూడా చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే జపం చేసేటప్పుడు ఎవరో వచ్చి పిలిచినట్లుగా అనిపించి డిస్టర్బ్ చేయడము ఇలాంటివి. నాకెట్లా అంటే ఒక చిన్న బాలుడొచ్చేసి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడనమాట. అంటే జపం చేసుకునేటప్పుడు కళ్ళల్లో కదులుకుంటూ ప్రతిసారి అటు ఇటు పరిగెట్టుతూ జపంలో అటు ఇటు పరిగెడుతూ అలా డిస్టర్బ్ చేశారు. ఆ రోజేంటంటే నేను జపం మొదలుపెట్టే ముందు గణపతి ప్రార్థన చేసుకోలేదు సరిగ్గా. మళ్ళీ వెంటనే చెంపలు వేసుకొని, మళ్ళీ గణపతికి ప్రార్థన చేసుకొని, అమ్మవారిని, గురువుగారిని క్షమించమని వేడుకొని, మళ్ళీ గణపతి ప్రార్థన చేసుకొని, మళ్ళీ జపం మొదలుపెట్టాను. ఇక మళ్ళీ ఆ బాలుడు రాలేదు. అంటే అలా అంటే వేరే వాళ్ళకి చెప్పినటువంటి సమాధానాల్ని నేను గూడా నాకు అప్లై చేసుకొని, ఇక ఎందుకంటే ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్పడం కరెక్ట్ కాదు గదా! దాన్ని మనం అప్లై చేసుకోవడం కరెక్ట్ అని అనిపించింది. అందుకని అలాంటి చిన్న చిన్న విషయాలుంటే వాటిని గురువుగారి వద్దకు వెళ్ళనీయలేదు. ఆయన ఆల్రెడీ అంతకుముందు చెప్పిన సమాధానాల నుంచి నేను సమాధానాన్ని రాబట్టుకొని, నేను దాన్ని అప్లై చేసుకొని, దానికి తగ్గ పరిహారాలు నేను గూడా చేసుకున్నా. వాళ్ళకెట్లా అయితే చెప్పారో అట్లా నేను గూడా చేసుకున్నాను. ఓకే స్వామి. మీకు వచ్చిన అనుభవాల్లో మీకు బాగా నచ్చినవి కొన్ని చెప్పగలరా స్వామి? ఇప్పుడు నేను చెప్పాను గదా! గణపతిది ఒకటి. ఆయన అంటే గురువుగారు చెప్పారు. నేను నిద్రలోకెళ్ళినప్పుడు ఒకటి మనమైనా నిద్ర లేవాలి. అంటే జపంలో ఒక్కొక్కసారి నిద్ర సరిపోక అటే నిద్రలోకెళ్ళిపోతాం కదా ఒక్కొక్కసారి. అలా జరిగినప్పుడు ఎవరో ఒకరొచ్చి లేపుతారు. లేదా నువ్వైనా మేలుకోవాలి. లేదా అమ్మవారైనా లేపుతుంది అని చెప్పారు. అట్లా 1, 2 సార్లు ఎవరో వెన్ను తట్టి ఇట్లా లేపినట్టుగా, వెనకాల నుంచి కాస్త ఇట్లా తోసేసినట్టుగా, నిద్ర లే అన్నట్టుగా అట్లా 2 అనుభవాలు జరిగినాయి. ఈ అన్నిటికంటే గొప్ప అనుభవం అంటే నేను చెప్పాను గదా! ఇందాక. మొట్టమొదటిగా చెప్పిన అనుభవం. అమ్మవారు ఉద్వాసన జరిగిన
రోజు కరెక్ట్ సరిగ్గా జపం జరిగే సమయానికి నాకు ప్రత్యక్షంగా డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. అంతకుముందు గూడా ఆ డోర్‌లో చూసాను. ఎప్పుడు ఏమి కనిపించలేదు. ఆ రోజు మాత్రం వారాహి రూపం ప్రత్యేకించి కనిపించింది. కళ్ళు తుడుచుకొని మళ్ళీ మళ్ళీ చూసాను. ఇట్లా 2, 3 సార్లు చూసిన తర్వాత కాస్త భయమేసి మా భార్యని లేపితే ఆమెలో గూడా ఆమెనే కనిపించింది. ఇటు కాదు. సరే అదేదో వెలుతురు ఏదో నాకలా అనిపించింది. పిచ్చి అని అనుకున్నాను. తర్వాత మా భార్య లేచి కూర్చొని నా వైపు ఇలా కాస్త బెండయి ఇట్లా చూస్తుంది. చూస్తే ఆమె మొహం గూడా చక్కగా ఇట్లా మంచి ఎట్లా అంటే ఇంకా క్లియర్‌గా ఆ చీకట్లో ఉన్న కొద్ది వెలుతురులో ఎంత చక్కగా కనిపించిందంటే ఆమె ఫేస్ కూడా ఇట్లా ఆహ్, ఆమె లోపలే కనిపించిందింక. ఆమె లోపలే ఈ వరాహ స్వరూపం చక్కగా అమ్మవారి స్వరూపం నాకు చక్కగా అనిపించింది. మంచి నల్లటి రంగులో ఆహ్, చక్కగా కనిపించింది నాకు. ఇగ అప్పుడు ఇంకా అప్పుడు భయమేసింది. అక్కడున్నామె ఇక్కడికెలా వచ్చింది? ఓకే స్వామి. వెంటనే, వెంటనే మా నేను అయ్యో! మీరు గూడా నాకు అట్లే కనిపిస్తున్నారమ్మా అని జెప్పేసి అనగానే మహా మేడం భయపడి వెంటనే వచ్చి లైటేసింది. అటువైపు చూడాలంటే కాస్త భయపడేది ఆమె గూడా. అమ్మో! అమ్మవారొచ్చిందేమో నిజంగానేమో అని. ఎందుకంటే ఆమె సహాయం లేకుండా నేను ఇదంతా పూర్తి చేయడం సాధ్యం గాదు గదా! అవును స్వామి. కాబట్టి ఆమె నాకు ఏమంటాం ఆమె కూడా నా జపంలో ఆమె కూడా పాత్ర ఉంటుంది గాబట్టి, ఆ పుణ్యం వల్ల బహుశా ఆమె లోపలే నాకు ఆ అమ్మవారు కనిపించిందేమో బహుశా. అది నా అద్భుతమైన అనుభవం. చెప్పాను గదా! ఒక్కసారి జూసాను. సరే ఏదో అలా కోయిన్సిడెంట్‌గా కనిపించిందనుకోవచ్చు. మళ్ళీ కళ్ళు మళ్ళొకసారి తుడుచుకొని చూసాను. అట్లా 3 సార్లు చూసాను. 3 సార్లు చక్కగా ఆ డోర్ నిండా, దర్వాజా నిండా కింది నుంచి పై వరకు కాళ్ళతో సహా, కాళ్ళ నుంచి పైన ఉండే అమ్మవారి రూపం, కిరీటం వరకు చక్కగా కనిపించింది. ఉన్న 2 సెకన్లలో కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూసాను. 3 సార్లు చూసాను. అట్లాగే కనిపించింది చక్కగా. అది కనిపించిన తర్వాత సరే అది కాదు అనుకున్నాను. భయం వేసి ఏంటిదో అనుకోని లేసినా మళ్ళా నా భార్య కూడా అలాగే అనిపించింది యాజ్ ఇట్ ఈస్‌గా. అది అది నాకు ఆ ఒక్క రోజుతో ఇంక అనిపోయింది. అంటే గురువుగారి శక్తి మామూలుగా లేదు. ఎందుకంటే నాకు కనిపించలేదు అంతే. నా బాహ్య నేత్రానికి కనిపించలేదు అమ్మవారు. కానీ ఎప్పుడైతే నేను పూజ చేసుకుంటూ, జపం చేసుకునేటప్పుడు ఆవాహన చేసుకున్నానో ప్రతిసారి మా దగ్గరకొచ్చింది. అక్కడే ఉంది. ప్రతిరోజు వచ్చింది. జపం చేసుకునే వరకుంది. ఆ తర్వాత ఆమె నిద్రపోయింది. ఆమె 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 పని ఆమె చూసుకుంది. కాబట్టి 10వ రోజు గూడా ఆ రోజు నేను జపం చేసుకునే టైంకి ఆమె వచ్చింది. నేను పిలుస్తానేమో అని బహుశా వచ్చింది. వచ్చి చూసింది. తర్వాత ఆ రోజు వెంటనే లేచి కాస్త మళ్ళీ దండం పెట్టుకొని అమ్మ క్షమించు ఈరోజు చేసుకోలేకపోయానని దండం పెట్టుకొని మళ్ళీ పడుకున్నాను తర్వాత. ఈ ఇది ఇది అద్భుతమైన అనుభవం. ఇన్ని రోజుల్లో నాకు జరిగిన అద్భుతమైన అనుభవం. ఎప్పుడైతే నాకు లలితాదేవి స్తోత్రం చదువుకున్నప్పుడు ఎలాంటి అనుభవం అయితే కలిగిందో, అంతకు రెట్టింపు అనుభవం అనుకోండి ఇది. అప్పుడు చెప్పాను కదా! నేను నా బైక్ పైన ఏదో వెలుతురు ఎప్పుడు ఉన్నట్టుగా, నాకు ఎవరో ఒకరు తోడున్నట్టుగా, ఒక వెలుతురు తోడున్నట్టుగా ఎప్పుడు ఉండేదని. ఇప్పుడు గూడా అలాగే. హ్మ్. ఇప్పుడింకా ఇది ఇంకా నేరుగా ప్రత్యక్షమైన ఒక రూపమే కనిపించింది. నేరుగా ఒక రూపం కనిపించింది. ఇక ఇంతకు మించి అద్భుతమైన అనుభవం ఇంకొకటి లేదిగ. ఇది ఇంకెవరికైనా కనిపించి కూడా ఉండొచ్చు. కానీ గురువుగారి దయ వల్ల ఇది నాకు కనిపించింది. ఇదైతే నాకు కనిపించింది. అందుకే ఈ చిన్న చిన్న ఇబ్బందులున్నాయి. వాటిని పూర్తి చేసుకొని పూర్తి స్థాయి దీక్ష తీసుకుందామని కూడా అనుకుంటున్నాను. అయితే మా ఇంట్లో కాస్త భయమెక్కువ. ఏంటంటే నేను కొంచెం అమ్మవారంటే ఇక పిచ్చి చెప్పాను గదా! ఎప్పుడెప్పుడు ఉపవాసాలుండడం, అమ్మవారికి సంబంధించిన ఏ పండగొచ్చినా ఆ రోజు జపం చేసుకోవడము, స్తోత్రం చేసుకోవడము, అన్ని పనులు మానేసి పూజ మీద కూర్చుంటారు. ఒక 4, 5 గంటలు పూజ మీద కూర్చుంటారు. మా వాళ్ళకేం భయమంటే వీడు పూజలు పూర్తిగా చేసుకొని ఎక్కడ సన్యాసం తీసుకుంటాడో అని మా వాళ్ళ భయం. అందుకే కొంచెం వాళ్ళ వాళ్ళ భయంకు నేను భయపడాల్సిన పరిస్థితి. అదే స్వామి. మేము అంటే విశ్వకర్మ బ్రాహ్మణులము. నిజానికైతే మేము మాంసం తినకూడదు. కానీ ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి మాకు జరిగిన అనుభవాల్లోనో లేకపోతే తప్పుగా అనుకోకండి. నేను మత ప్రస్తావన తీసుకురాకూడదు గానీ, బహుశా మన దగ్గర జరిగినటువంటి ఇన్వేషన్ వేరే మతస్థులు మనల్ని పరిపాలించడం వల్ల, వాళ్ళు చేసిన ప్రెషర్ వల్లనో ఏమో తెలీదు గానీ, కాస్త మాంసాహారం తింటూ అట్లా మా పూర్వీకులందరూ అలా ఉన్నారు గాబట్టి, అది రాను రాను బహుశా మా వరకొచ్చిందేమో. ఇక రాను రాను నేనిప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పటికే నేను మాంసం తినడం సండే మానేశాను. సాటర్‌డే, సండే, ఫ్రైడే ఇక మంగళవారం. ఇక ఇప్పుడు మధ్యలో ఏకాదశి అని, సంకష్టి అని, మళ్ళీ అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక ప్రత్యేకమైన రోజులొస్తాయి. ఎట్లా అంటే సరస్వతి పూజ అని అట్లాంటివి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. వసంత పంచమి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి గదా! ఇవి వచ్చిన ప్రతిసారి మానేస్తా ఉంటాను. ఇప్పటికే ఏం తినట్లేదు. ఎక్కడ సన్యాసంలో కలిసిపోతారని మా వాళ్ళ భయం. ఆ భయంతో ఏంటంటే ఈ 3, 4 రోజులు గూడా వాళ్ళ భయానికే తింటున్నారు. అంతే తప్ప ప్రత్యేకించి దాని మీద మోజు అట్లాంటివి ఏం లేవు ప్రత్యేకించి.
వాళ్ళకేంటంటే వాళ్ళను కన్న వాళ్ళని గూడా ఇబ్బంది పెట్టొద్దు అన్న చిన్న కన్సిడరేషన్ అన్నమాట. వాళ్ళని గూడా ఇబ్బంది పెట్టొద్దు అని చిన్న ఆశ అంతే. నాకు గూడా ఓకే. నాకు పెళ్లి, పిల్లలు అన్నీ అమ్మవారి దయ వల్లనే గలిగినాయి అంతా. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ ఎప్పటికి ఉంటది. అమ్మవారు ఎప్పుడు నాతో ఉంటుందన్న నమ్మకం గట్టిగా ఉంటది. ఏ కష్టమొచ్చినా, ఏమొచ్చినా మన కర్మ తీర్చడానికే అనుకుంటాను తప్ప, అమ్మ నాకు బాగా డబ్బులిచ్చేసేయి, నన్ను కోటీశ్వరుని చేసేయి అని ఎప్పుడు వేడుకోలేదు. నువ్వేమన్నా ఇయ్యి గాని నాతో ఉండు. ఎంత పెద్ద సముద్రంలోన పడేయి. నాతో ఉండు. నన్ను సముద్రం దాటేటట్లు చెయ్యి అంతే. అదే వేడుకుంటానెప్పుడు. స్వామి ఇవి నా అద్భుతమైన అనుభవాలు. గురువుగారికి మళ్ళొక్కసారి మరి ఇంకొకసారి నా పాదాభివందనాలు. ఆయనకు ఇంత మంచి అనుభవం కలిగేలా నాకు మంత్రదీక్ష ఇచ్చినందుకు ఆయనకెప్పటికి రుణపడి ఉంటాను. జీవితాంతం రుణపడి ఉంటాను. గురు రుణం ఎప్పటికి తీర్చుకోలేనిదే బహుశా. ఓకే. సంతోషం స్వామి. మా మీకు మంత్రదీక్షకి ముందు కానీ, సంతోషం మంత్రదీక్షలో సార్. కానీ సంతోషం. మీకు మంత్రదీక్షకు ముందు కానీ, మంత్రదీక్షలో కానీ ఏమన్నా వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయా? ఆహ్, ఒక చిన్న ప్రశ్నుండేది. కానీ దానికి సమాధానం గురువుగారి దాంట్లోనే దొరికిపోయింది. ఏంటంటే బ్రహ్మచర్య దీక్ష పాటించాలన్నారు గదా! మరి అసలు భార్యను ముట్టుకోకుండా ఉండడమా అని చిన్న అనుమానం గలిగింది. కాకపోతే ఇలాంటి ప్రశ్న గూడా అడగడమా ఇలాంటి చిన్నదే గదా! అంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఉందాము మామూలుగానే. ఎందుకంటే ఆమెనే వంట జేయాలి. ఆమెనే నైవేద్యాలు వండాలి. అన్నీ ఆమెనే జేసి ఆమెను ముట్టకుండా, ఆమెను ఆమెతో మాట్లాడకుండా, ఆమెను చూడకుండా ఉండడం కరెక్ట్ కాదనిపించింది. అందుకని జెప్పేసి ఎప్పటిలాగానే ఉన్నాం గానీ, దీక్ష మాత్రం బ్రహ్మచర్య దీక్ష అలాగే ఉంది. ఇద్దరము బ్రహ్మచర్యం పాటించి, ఇద్దరము చక్కగా పూజ చేసుకున్నాము. నైవేద్యాలు పెట్టుకొని చక్కగా నేనొక్కడిని మాత్రమే జపం చేసుకున్నాను. ఆమె చక్కగా పూజ చేసుకొని, ఆమె అష్టోత్తరాలతో అమ్మవారిని కుంకుమార్చన చేసుకొని ఆమె ఉంది. ఒకటే చిన్న డౌటుండేది. కాకపోతే ఏంటంటే, నాకు ఆ అమ్మవారిచ్చిన ప్రసాదమే గదా! నా భార్య గూడా అని ఒక చిన్న అనుమానంతో ఉండేది. ఆ విషయాన్ని మళ్ళొకసారి ఇంకెప్పుడైనా గురువుగారితో ప్రస్తావించాలనుకున్నాను. ఈ దీక్షలో గాదు గానీ, ప్రత్యేకించి మళ్ళీ ఇంకెప్పుడైనా దీక్ష తీసుకునే ముందు ప్రస్తావించాలనుకున్నాను అంతే. అంటే ఒకవేళ ఓకే ఇలా స్వామి. ఉండేదుంటే ఖచ్చితంగా ఆయన జెప్తారు గదా! అసలు భార్యని టచ్ చేయొద్దు. అసలు భార్యతో అసలు మాట్లాడొద్దు అని చెప్తారు గదా! ఆయన. అంటే కొన్ని కొన్ని దీక్షలుంటాయి గదా! అసలు భార్యతో సంబంధమే లేకుండా ఉండే దీక్షలుంటాయి గదా! పూర్తి స్థాయి స్వామి బ్రహ్మచర్య దీక్షలు. స్వామి. పరీక్షలు అంటే మంత్రదీక్షకి ముందు గాని, మంత్రదీక్షలో గాని పరీక్షలు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఒక ఇబ్బందొచ్చింది స్వామి. కొంచెం మా నాన్నగారికి చివరి రోజు కొంచెం ఆ 3, 4 డేస్‌లో ఏంటంటే చివరి ఉద్వాసన జరిగే రోజు కంటే ఒక 3 డేస్ నుంచి కొంచెం హార్ట్‌లో ఆయనకు బర్నింగ్ ఉంది. అంటే ఆయనకు ఆల్రెడీ ఒకసారి బైపాస్ అయింది. ఒకసారి స్టంట్స్ వేశారు. 1 ఇయర్ బ్యాక్. నియర్లీ 1 ఇయర్ అవ్వట్లేదింకా. ఆ బర్నింగ్ ఉంది. కొంచెం అదే రోజు ఇది తొమ్మిదవ రోజు ఆ రోజు హోమం చేసుకుందాం అనుకున్నాం. అదే రోజు కాస్త ఇబ్బంది పెట్టింది. నేను గూడా వెళ్ళాలనుకున్నాను. కాకపోతే అదృష్టవశాత్తు ఏంటంటే మా తమ్ముడు ఆ రోజు ఫ్రీగానే ఉన్నాడు ఆ 2 రోజులు. వాళ్ళని వెంటనే అమ్మవారి దయ వల్ల ఆయనకేం గాలేదు. ఇప్పటివరకు ఏం ఏం సమస్య రాలేదింకా. అక్కడికి పంపించేసాం. హైదరాబాద్ పంపించేస్తే ప్రస్తుతం టెస్ట్ చేసారట. ఆహ్, వాల్స్ కొంచెం మళ్ళీ ఇంకొకటి బ్లాక్ అయిపోయింది. అంటే స్టంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అని జెప్పారు. బట్ అదృష్టం ఏంటి అంటే అమ్మవారి దయ వల్లనేమో బహుశా ఎలాంటి సమస్య లేకుండానే హాస్పిటల్‌కి తీసుకెళ్ళగలిగాం. ఇప్పటికైతే. ఏదున్నా గూడా కాస్త ముందే అంటే ఒకవేళ ఇప్పుడు ఇదే సడెన్‌గా ఒక్కొక్కసారి కొంతమందికి సడెన్‌గా సివియర్‌గా వచ్చేస్తది గదా! మాకు 2, 3 రోజుల ముందు నుంచే కాస్త హింట్స్ ఒస్తూ కొంచెం సివియర్ కాగానే వెంటనే పంపించేసినాం. అక్కడికెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో జూడాలి. అమ్మవారి దయ వల్ల అవసరం ఏముండదు. టాబ్లెట్స్‌తో తగ్గిపోతుందని అనుకుంటున్నాం. ఒకవేళ జరిగినా గూడా మన కర్మఫలం అంతే. అమ్మవారు బహుశా ఒక ప్రాణగండాన్ని తప్పించి ఆ చిన్నది జేస్తుందేమో అని ఒక నమ్మకం ఉందంతే. ఎందుకంటే అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకెప్పుడు అమ్మ ఇబ్బంది పెట్టదని అనుకుంటున్నాను పూర్తి స్థాయిలో. అది నమ్మేవాడిని నేను. ఇప్పటివరకు మా నాన్నకు జరిగిన హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నవరాత్రుల్లో జరిగాయి. ఫస్ట్ టైమ్ బైపాస్ అయ్యే టైం ముందు కూడా దసరా కంటే ముందు వినాయక నవరాత్రులు మొదలయ్యే కంటే ముందు బైపాస్ సర్జరీకి సంబంధించిన ప్రాబ్లమ్ జరిగింది. బైపాస్ సర్జరీ జరిగిపోయింది. వినాయక నవరాత్రులు. ఆ తర్వాత 1 ఇయర్ బ్యాక్ దసరా నవరాత్రుల్లో మళ్ళీ 13, 14 ఇయర్స్ బ్యాక్ జరిగిన బైపాస్‌లో మళ్ళీ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేసి మళ్ళీ స్టంట్స్ వేశారు. అంటే నవరాత్రుల్లో ఆయనకు చాలా ఇబ్బందయింది. కానీ ఆ నవరాత్రులు జరగడం వల్లనే ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా ముందుగానే అన్నీ తెలిసిపోయి చక్కగా స్టంట్స్ అవన్నీ వేసేసి
దీపావళి కల్లా మళ్ళీ హ్యాపీగా ఆయన రోడ్ల మీద హ్యాపీగా తిరుగుతున్నాడు. తిరగడం కాదు చక్కగా వాకింగ్ చేస్తూ అన్ని పనులు చేసుకున్నాడాయన. ఆ అమ్మవారి దయ వల్ల. ఇప్పుడు కూడా బహుశా నాకెందుకు మంత్రదీక్ష తీసుకోవాలనిపించిందో ఏంటో నాకేం తెలీదు గానీ, అమ్మవారు నా మీద కరుణ చూపించింది కాబట్టి, ఆ నవరాత్రులు నేను చేసుకున్నాను గాబట్టే, మా నాన్నగారికి ఏ ఇబ్బంది లేకుండా ఉంది అని అనుకున్నాను. ఇప్పుడు ఈ ప్రస్తుతానికైతే ఇప్పుడేమి ఇబ్బంది లేదు. కాస్త ఇబ్బందుందంట. ఇందాకే మీరు ఫోను చేసే కంటే జూమ్ కాల్ కంటే ముందే కాస్త ముందు ఒక అరగంట ముందు ఆయనతో మాట్లాడాను. చిన్న ఇబ్బందుందంట. ఏదైనా ఇబ్బందుంటే రేపు ఎల్లుండి తెలిసినా గూడా మాకైతే ఇబ్బందేం లేదు. ప్రాణాలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన చూసుకుంటుంది. ఆయనతో ఆ అమ్మవారు నాతో పాటు ఆయనతో కూడా తోడుగా ఉంటుంది. ఓకే ఇంతకు స్వామి. మించి పెద్దగా ఇబ్బందేం రాలేదు స్వామి. ఎందుకంటే ఇంట్లో నేనెప్పుడు చేసుకుంటాను గాబట్టి, నన్ను కాస్త అడ్డుకోవడం తక్కువే. అడ్డుకున్నా నేను ఆగనన్న విషయం మా వాళ్ళకి తెలుసు. ఏమి ఇబ్బందులేమి ఓకే రాలేదు స్వామి. స్వామి. ఇదొకటే. ఈ ఇబ్బంది గూడా బహుశా ఎందుకంటే అమ్మవారు "అరేయ్! మీ నాన్నకి ఇబ్బందుంది. నువ్వు మొదలుపెట్టుకో. నేనుంటా మీ ఇంట్లో. ఏం గాకుండా చూసుకుంటా" అని బహుశా నాతోటి 9 రోజుల పాటు దీక్ష చేయించిందేమో మరి ఈసారి. పోయినసారి ఇంత పెద్దగా చేసుకోలేకపోయాను. కానీ ఈసారి మాత్రం 9 రోజులు దీక్ష తీసుకున్నాను. మంత్ర జపం చేసుకున్నాను. గురువుగారి దయ వల్ల. బహుశా ఈ ఈ పుణ్యఫలం బహుశా మా నాన్నకి వెళ్లి ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా బయటకు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఓకే స్వామి. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలాగ అధిగమించగలిగారు? ఇబ్బందులంటే ఏం లేదు స్వామి. కాన్సంట్రేషన్ ఒకటే ఏకాగ్రత. అదొకటే ఇబ్బంది. ఆహ్, కాస్త ఇబ్బంది జరిగిన కొద్దీ ఎట్లా అంటే మనసు అది చెప్తారు కదా! కోతి లాంటిదని. అది ఒక కొమ్మ మీద ఉండదు. మనం 2 నిమిషాలు వారాహిదేవి మీద ఆమె పాదాల మీద పెట్టుకునేసరికి ఇంకెక్కడికో ఎళ్ళిపోతది. ఆ పాదాల నుంచి ఇంకొక దగ్గరికి ఎక్కడికెక్కడో ఎళ్ళిపోతది. మళ్ళీ దాన్ని వెంటనే తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోవడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. తర్వాత కొంచెం అనుభవాలు రాలేదు అని చెప్పేసరికి మన పీఠ సాధకులే సిద్ధి పొందిన వారు ఫోను చేసి మీరిట్లా గాదు ఇట్లా జేసుకోండి. ఇట్లా ఒక ఇమాజిన్ జేసుకోండి. మీరు ప్రతిసారి మనసు అటెళ్ళిపోతది. ఖచ్చితంగా వెళ్తది. అట్లా వెళ్ళాలి. ఆవులింతలొస్తూ ఉంటాయి. ఇబ్బందులొస్తూ ఉంటాయి. మీకు బ్యాక్ పెయిన్ ఉందన్నారు గాబట్టి నడుము నొప్పుంటది. కాబట్టి మీరు స్టూల్ పైన గాని, లేకపోతే ఏదైనా వెనకకు ఒరిగేటట్టుగా ఏదైనా సపోర్ట్ పెట్టుకొని ఉండండి అని అన్ని రకాలుగా సహాయం జేశారు. మంత్రదీక్షలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నన్ను ముందుకి నడిపించారు. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమన్నా లోటుందా స్వామి? లేదు సాం అద్భుతం. నేను చెప్పాను గదా! నాకన్నీ కొంచెం అనుభవాలు తక్కువొచ్చాయేమో అన్న చిన్న ఫీలింగుండేది. ఉద్వాసన రోజు నేను మీకు చెప్పిన అనుభవం ఉంది గదా! ఆ రోజు అవును రాత్రి స్వామి. అమ్మవారు జపసాధనకొచ్చి ప్రత్యక్షమైందని. ఇగ దాంతో అన్ని అనుమానాలు పూర్తిగా మొత్తం పటాపంచలయిపోయినాయి. ఒక్కటి గూడా లేదు. వాటన్నిటి నుంచి ఆ తర్వాత నుంచే నాకు ఏ రోజు ఎట్లాంటి అనుభవం అయిందో ఒక్కోటి రివైజ్ చేసుకుంటే ఆహా! ఓకే. ఇది అదే. ఇది అనుభవమే. ఇది అనుభవమే అని అన్ని ఒక్కోటి అనుభవాలు అద్భుతంగొచ్చినాయి. ఎలాంటి లోటు జరగలేదు. అద్భుతం. చివరి రోజు కూడా అద్భుతంగా హోమం చేసుకున్నాం. అది చిన్నగా అనుకున్నాం హోమం. ఎక్కడో ఇంటి బయట చేసుకోవాల్సొస్తుందేమో వాకిట్లో అనుకున్నాం గానీ కాస్త వర్షం పడి ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నానో, కలశ స్థాపన చేశానో, అదే గదిలో, అదే వంటగదిలో అప్పటికప్పుడు చిన్నగా హోమగుండం ఇటుకలతో పేర్చుకొని, చక్కగా గంటన్నర సేపు అమ్మవారికి హోమం చేసుకునే అదృష్టం కూడా దొరికింది. ఎలాంటి లోటు లేదు. అమ్మవారి పూజకైతే. దొరికినంతలో ఎంత వీలైతే అంతలోనే పెట్టాం. పెద్దగా ఖర్చు కూడా ఏం చేసుకోలేదు. బాగా ఆర్భాటంగా చేసుకోలేదు. ఉన్నంతలోనే. దొరికినప్పుడు చక్కగా పండ్లు అవన్నిటితో పెట్టాం. దొరకని రోజు బెల్లం పానకంతో నైవేద్యం పెట్టేసుకున్నాను. ఎంతలో వీలైతే అంతలో చేసుకొని అమ్మవారు సంతోషపడ్డది అంతే. అమ్మవారి కంటే ఎక్కువ మేము సంతోషపడ్డాం అనుకోండింక. ఆమెను సంతోషపెట్టే రేంజ్ మనది గాదు గానీ, మనల్ని జూసి ఆమె సంతోషపడతదంతే. మంచి స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరా? అవును స్వామి. అంటే నేను పూర్తి స్థాయిలో నాకు తెలీదు కానీ ఈ మెసేజ్‌లలో వాటిలో వీడియోస్‌లో నేను చూసాను. అది అద్భుతం స్వామి. ఇక అన్ని దానాలకల్లా అన్నదానం గొప్పదంటారు గదా! ఎందుకంటే ఎక్కడో తీర్థాల్లోకొచ్చే వాళ్ళకి అప్పటికే వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకొని వచ్చేస్తూ ఉంటారు. అన్నిటికంటే ఎక్కువ ఖర్చయ్యేది వాళ్ళకిక్కడ ఆహ్, ఆహ్, ప్రయాణ ఖర్చులు గాక మిగిలేది ఈ అన్నం కోసమే ఎక్కువగా ఖర్చవుతుంది. అలాంటి స్థానాల్లో సరిగ్గా అన్నం దొరకని స్థలంలో అన్న సంతర్పణ అనేది అద్భుతం. అది నిజంగా అద్భుతం ఒకటి. ఏ దానం జేసినా ఎంతిచ్చినా కావాలంటారేమో గానీ, అన్నం మాత్రం చాలు అంటారు. కడుపు నిండిపోయి చాలు అంటారు. అద్భుతమైనటువంటిదది. ఒక అవకాశం దొరికితే నేను గూడా కాస్త సహాయం జేసే ప్రయత్నం జేస్తాను స్వామి. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక
మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా? శారీరకంగా అంటే కాస్త ఇబ్బ ఆహ్, అంతకుముందు గూడా పెద్దగా ఇబ్బందేం లేదు. కానీ 9 రోజుల్లో నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ డిస్క్ ప్రాబ్లమ్. ఒక్క గంట సేపు పూర్తి స్థాయిలో అక్కడ కూర్చోలేను సరిగ్గా. కానీ ఈ 9 రోజులు జపం సాధ్యమైనంత వరకు కిందే చేసుకున్నాను. బాగా హెవీగా అనిపించిన ఒక్క 2 రోజులు మాత్రమే గంట సేపు కింద చేసుకొని, అరగంట సేపు కాస్త స్టూల్ లాంటిది వేసుకొని, దానిపైన దర్బ చాప వేసుకొని, దానిపైన తెల్లటి వస్త్రం ఒకటి వేసుకొని, దానిపైన చేసుకున్నాను. ఒక అరగంట అంతే. ఇబ్బందులేమి కలగలేదు. ఆహ్, ఇక మానసికంగా అంటే, అమ్మవారు నాతో ఉన్నది ఇన్ని రోజులు ఉంది. ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చిందంతే. నాతోనే ఉంటది. ఏం జేసినా ఖచ్చితంగా మా ఇంటికొస్తది. వచ్చి అన్నీ తీసుకుంటది. నేనేమిచ్చినా అమ్మవారు తీసుకుంటది. నన్ను అనుగ్రహిస్తది. అంతే. అంటే మాకు కొంచెం ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బందులున్నాయి ఒకటి. కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి కొంచెం ఇంత పూజ చేస్తుండు, వీనికేమి ఇస్తలేదు, వీనికి ఇస్తలేదు అని వచ్చినట్టున్నాయి. ఈ ఇవ్వడం ఇవ్వకపోవడం అమ్మ నాతో ఉన్న తర్వాత ఇంకేముందండి. అమ్మ నాతో ఉన్నదే ఆమె ఇచ్చుకుంటది. ఎప్పుడు ఏది అవసరమైతే అది ఇచ్చేస్తది అంతే. ఓకే డబ్బులు స్వామి. మంచి అవసరమైతే స్వామి. డబ్బులు స్వామి. ఓకే స్వామి. ఇక్కడికొచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువుగారి గురించి గాని, మీ అభిప్రాయం గతంలో ఎలా ఉండేది? ఇక్కడికొచ్చాక ఏం నేర్చుకున్నారు? నాకు సనాతన ధర్మం మీద మొదటి నుంచి చాలా గొప్ప అభిప్రాయం ఉంది. ఎందుకంటే స్వయంగా నేను కూడా ఒక పూజలు చేస్తూ ఉంటాను. పౌరోహిత్యం కూడా చేస్తాను నేను. అంటే పార్ట్ టైమే అనుకోండి. పౌరోహిత్యం కూడా చేస్తాను. మా పూర్వీకులు పౌరోహిత్యం చేసేవారంట. మా ముత్తాతలు. బహుశా వాళ్ళ లక్షణం ఏమైనా వచ్చిందేమో మరి. ఈ పౌరోహిత్యం కూడా కొంచెం చేస్తాను. అందులో భాగంగానే ఈ భక్తి వైపు బాగా వెళ్లి, మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలన్న ఒక సంకల్పం నాకు కూడా కలిగింది. కాబట్టి అప్పటినుంచి ఏంటంటే కాస్త పౌరోహిత్యం వృత్తి తీసుకొని అప్పుడప్పుడు సత్యనామాతాలు గాని, అమ్మవారి పూజలు గాని చేస్తూ ఉంటాను. ఇప్పుడు దీనివల్ల ఏంటి అంటే నాకు తెలిసిందేంటంటే మనకు సాధ్యం మనము ఎవరికైనా సహాయం చేయాలంటే లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన వల్ల అయినంత వరకు వాళ్ళకేదైనా ఇప్పుడు గురువుగారు చెప్పారు. ఏదైనా సమస్యుంటే ఏదో ఒక మంత్రం ఇచ్చో, లేకపోతే అమ్మ ఇట్లా చేసుకోండి, ఒక వారం, ఒక రోజు ఇలా చేసుకోండి అని చెప్పేసి చిన్న చిన్న పరిహారాలు చెప్తారు గదా గురువుగారు. అట్లాగే మనం గూడా ఎవరికైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి చిన్నగా అమ్మ ఇగో ఇట్లా ఈ పూజ చేసుకోండమ్మా అని చెప్పగలిగే స్థాయిలో ఉంటే చాలు. ఇంకొకరిని మన మన సంస్కృతి నుంచి వాళ్ళు దూరం అవ్వకుండా చూడగలగాలి. అది నా ప్రస్తుతం సంకల్పం అది. మన సంస్కృతి నుంచి మన హిందూ ధర్మం నుంచి వాళ్ళను వేరు గాకుండా చూడాలి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ నేను చూస్తున్న వాళ్ళలో గూడా చాలా మంది ఈ కష్టాల్లో ఉన్న హిందువుల్ని మేజర్‌గా టార్గెట్ జేసేసుకొని దీనివల్ల ఏం లాభం లేదు. కాబట్టి వాళ్ళ దేవుడిని నమ్ముకోమని జెప్పేసి కన్వర్ట్ జేసేస్తున్నారు వాళ్ళని. అది జరగకుండా ఆపడంలో నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా జేస్తాను స్వామి. ఓకే స్వామి. మొదట్లో గురువుగారు జూమ్ కాల్‌లో మాట్లాడడం జరిగింది. మీకు ఎలా అనిపిచ్చింది? అంటే గురువుగారు ఆ! మీకు స్వామి మీ ప్రశ్నలకి అయితే మీ నాకు ప్రశ్నలకి, ఆ జూ సందేహాలకి స్వామి ఆ సమాధానాలివ్వడం జూమ్ జరిగింది కాల్ గదా! ఏమన్ అయితే ఆ జూమ్ కాల్‌కి నాకు మీటింగ్‌కి అది నాకు రాలేదు స్వామి అది. నేను దాంట్లో జాయిన్ అవ్వలేకపోయాను. బహుశా ఆ తర్వాత జాయిన్ అయినానేమో నేను. ఎందుకంటే అప్పటికి నేనింకా ఇది మన పూజా ద్రవ్యాలు అవన్నీ తీసుకోలేదేమో బహుశా. అందుకని ఆ గ్రూప్‌లో జాయిన్ చేయలేదేమో. కానీ దానికి సంబంధించిన ఏదో ఒక ఆడియో ఫైల్ మాత్రం పెట్టారు యూట్యూబ్‌లో. దానికి సంబంధించిన డౌట్స్‌కి సంబంధించి గురువుగారే మొత్తం ఒక ఆడియో క్లిప్ తయారు చేసేసి పెట్టేశారు యూట్యూబ్‌లో. ఆ ఆడియో క్లిప్ మొత్తం విన్నాను. దాంట్లో డౌట్స్ గాని, నియమాలు గాని దానికి సంబంధించినవన్నీ అంటే వేరే వాళ్ళకి ఏమేమి డౌట్స్ వచ్చినాయి, జూమ్ కాల్‌లో ఎవరెవరు ఏమేమి ప్రశ్నలు అడిగారు, వాటికి సంబంధించిన అన్ని విషయాలు సంక్షిప్తంగా మొత్తం వివరించారు. అది మాత్రం విన్నాను. ఆయన చెప్పిన విధానంగానే అవన్నీ మనకు సూటబుల్‌గా దగ్గరలో ఉన్నాయి. ఓకే స్వామి. అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అంటే అఖండ నేను దీపం అంటే ఏమన్నా భయమేసిందా స్వామి? స్వామి అయితే అఖండ దీపం పెడతాను గానీ, 9 రోజులు మాత్రం మొట్టమొదటిసారి పెట్టడం ఇది దాదాపుగా. ఎప్పుడు పెట్టినా గూడా దసరా నవరాత్రులు గూడా 3 రోజుల పాటు. చివరి 3 రోజులు అంటే సప్తమి, అష్టమి, నవమి అట్లా చివరి 3 రోజులు మాత్రమే పెట్టుకునేవాడిని. వారాహి నవరాత్రుల్లో గూడా అయితే చివరి ఒక రోజు లేదా చివరి 3 రోజులు పెట్టుకునేవాడిని. కానీ మొట్టమొదటిసారిగా 9 రోజుల పాటు కాస్త భయముండేది. అఖండ జ్యోతి అయ్యో! ఎలా చూసుకుంటానో ఏంటో అని కాస్త భయముండేది. కానీ గురువుగారు చెప్పేసారు కాబట్టి ఇంక భయమెందుకు? ఇంక పెట్టేసాను. ఏదైతే అదయింది.
గురుగారే చూసుకుంటారు. ఏదైనా ఉంటే ఆయనే చూసుకుంటారని చెప్పేసి నమ్మకంతో పెట్టాను. ఆహ్, జ్యోతి గూడా జనరల్‌గా అంతకుముందు ఇంట్లో చిన్నగా జ్యోతి వెలుగుతూ ఉండేది. ఈసారి ఎంత ప్రయత్నం చేసినా ఆ వత్తులు సుమారుగా 4 మార్చానేమో. ఆహ్, జ్యోతి మాత్రం ఎట్లా అంటే ప్రజ్వలంగా వెలుగుతూ ఉంది. ఎంత ప్రయత్నం చేసినా జ్యోతి పెద్దగా వెలుగుతూ ఉంది. వత్తులన్నిటిని ఎంత దగ్గరికి చేసినా, ఎంత చిన్నగా చేసినా కాసేపు చిన్నగా వెలిగి మళ్ళీ పెద్దగా జ్యోతి వెలుగుతుంది. అంటే మొత్తం ఆ రూమంతా వెలుతురొచ్చేటంత పెద్దగా వెలుతురొచ్చేసింది. చివరి వరకు గూడా అలాగే పెద్ద జ్యోతిగా వెలుగుతూ ఉంది. ఓకే స్వామి. వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో మీయేమన్నా ఉన్నాయా స్వామి? ప్రత్యేకించే టైం లేవు స్వామి. కానీ అఖండ దీపారాధన ఆ రోజు నుంచి మొదలైంది గాబట్టి గురువుగారు చెప్పిన సమయానికే అఖండ జ్యోతి దీపారాధన, అమ్మవారి ఆవాహన అవన్నీ అదే సమయానికి మొదలుపెట్టి జపం గూడా మొదలుపెట్టుకున్నాం. ప్రత్యేకించి అనుభవాలంటూ ఏం లేవు స్వామి ఆ రోజు. అంటే ఏంటంటే అమ్మవారిని అదే రోజు ఆవాహన చేసినాం. సంతోషం అంతే. సంతోషంగా ఓకే స్వామి. అనిపించింది. అదొక అంతే. ఓకే స్వామి. మీరే గనక సొంతంగా నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భయపెడుతూ ఉంటాయి. అవును. అలాంటి విషయాల్లో చేసేవారా? సొంతంగా అంటే నవరాత్రులు చేసేవాడిని. బహుశా అఖండ జ్యోతి చెప్పాను గదా! అఖండ జ్యోతి కొంచెం భయమని. 9 రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగించేవాడిని గాదేమో. మహా అంటే ఒక చివరి 3 రోజులు మాత్రమే వెలిగించి ఉంచేవాడిని అఖండ జ్యోతి. ఇగ చెప్పాను గదా! గురువు గారు చెప్పారు గాబట్టి, ఇక ఆయన ఆయన ఆజ్ఞిచ్చారు గాబట్టి, అంతా ఆయనే జూసుకుంటారన్న నమ్మకంతోటి పెట్టేసాను. అయితే ఒకటి బహుశా గురువు గారు లేకపోయుంటే ఇప్పుడు 9 రోజులు జరుపుకునేవాడినో, లేదా మా నాన్నకి ఇబ్బంది కలిగింది అని జెప్పేసి నేను మధ్యలో ఆ చివరి 2 రోజుల ముందు వెళ్ళిపోదామని జెప్పేసి అప్పటికే ఉద్వాసన చేసేవాడినో తెలీదు. కానీ గురువు గారు చెప్పారు గాబట్టి, ఖచ్చితంగా 9 రోజులు చేయాల్సిందే, మంత్రదీక్ష పూర్తి చేయాల్సిందే అని నమ్మకంతోటి మా నాన్నని, అమ్మని ఒంటరిగా పంపించి నేనిక్కడ ఉండగలిగాను. నమ్మకంతో ఉండగలిగాను. ఏదున్నా అమ్మవారు చూసుకుంటది, గురువుగారు చూసుకుంటారు. ఆ ఒక నమ్మకంతోటి ఇక్కడే ఉండగలిగాను. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసేదానికి తేడా ఏమన్నా అర్థమైందా స్వామి? తెలిస్తే చెప్పండి. అర్థమైపోయింది. ఇప్పుడు మామూలుగా సాధారణంగా నేను ఇంతవరకు అలాంటి మంత్ర జపం అంటూ ప్రత్యేకించి ఏం చేయలేదు. ఒక గణపతి మంత్రం మాత్రం గురుముఖత ఒకటి తీసుకున్నాను. ఆ జపం పూర్తి కాలేదది. దానికి వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. ఆ మధ్యలో కాస్త మా నాన్నమ్మ గారు పరమపదించడం ఇట్లాంటివి జరిగి అది మధ్యలో పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇక మళ్ళీ కుదరలేదు అప్పటినుండి. ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. కానీ ఈ జపం మాత్రం పూర్తి స్థాయిలో కుదిరింది. సంపూర్ణంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూర్తి స్థాయిలో కుదిరింది. అలాగే మనం నేరుగా మంత్ర జపం చేస్తే బహుశా సిద్ధిస్తుందేమో! కానీ దాంట్లో ఉండే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కాస్త ఇబ్బందులు గూడా తలెత్తొచ్చు. ఏదున్నా అమ్మవారు చూసుకుంటుంది. కానీ గురుముఖత చేయడం వల్ల ఏంటి అంటే నా ఉద్దేశ్యం. గురుముఖత చేయడం వల్ల ఏంటి అంటే ఏదున్నా గురువుగారు చూసుకుంటారు. ఒకవేళ అంటే నా నమ్మకం ఏంటంటే నేను మంత్రాన్ని తప్పుగా ఉచ్చరిస్తే ఆయనే నాకు కల్లోకొచ్చి "అరేయ్!" అని చెప్పేసి అని మంత్రం అది కాదురా! ఇది ఇలా జెప్పాలి అని అంటాడేమో అని ఒక నమ్మకం. ఆహ్, గురువుగారి దయ వల్ల ఆ మంత్రోచ్చారణలో ఎలాంటి తప్పు జరగలేదు. ఎందుకంటే ఆయన ముందే జాగ్రత్త తీసుకొని విన్న తర్వాతనే మొదలుపెట్టమని జెప్పారు. ఎలా ఉచ్చరిస్తున్నామో విన్న తర్వాతనే మొదలుపెట్టమన్నారు. గురుముఖత తీసుకోవడమే అత్యుత్తమమైనటువంటి మార్గం ఒకటి. అలాగే ఎలాంటి తప్పు లేకుండా ఉచ్చరించగలగడం అంటే అది గురువుగారి వల్ల సాధ్యం అంతే. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టాలి అని చెప్పి గురుగారు చెప్పారు. దాని గురించి మీ అభిప్రాయం స్వామి? అవును. నాకు చాలా సంతోషం అనిపించింది స్వామి. అమ్మవారికి ఇలాంటి ఉపచారాలంటే నాకు కూడా చాలా ఇష్టం. ఆహ్, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చాలా మందేంటంటే అక్కడ ఉన్నది ఒక విగ్రహం కాబట్టి, విగ్రహంలో ఏదో కొంచెం శక్తి ఉంటుంది అని అనుకుంటారు. నాకేంటంటే నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు. అక్కడ ఉన్నది విగ్రహమే అయినా, అందులో ఉన్నది అమ్మవారే నేరుగా వస్తది. చక్కగా ఆ పీఠం పైన కూర్చుంటది. మనం ఏదిచ్చినా చేస్తది. మనం ఏం మాట్లాడినా వింటది అని బాగా నమ్మకం. గురువుగారు గోరింటాకు పెట్టమనేసరికి పరమ సంతోషం అనిపించింది. అరె! నేను అమ్మవారికి గోరింటాకు పెడుతున్నానా? నేను నేను నేరుగా తీసుకొని ఫోటోకి చేతులకు పెట్టాను. కాస్త ఇట్లా తీసుకొని చేతులకు కాస్త పెట్టాను గూడా. ఆ ఫోటోకి కాస్త కొద్ది కొద్దిగా. చెప్పాను గదా! కాస్త అమ్మవారంటే పిచ్చని. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకొని ఇక ఇంతవరకు బహుశా పెళ్లైనప్పటి నుంచి ఎప్పుడు పెట్టలేదు మా భార్యకి. నేనే స్వయంగా తీసుకెళ్ళి ఆ అమ్మవారి ప్రసాదాన్ని గోరింటాకుని తీసుకెళ్ళి
నేనే పెట్టాను. మా భార్యకి, మా కూతురికి కూడా నేనే పెట్టాను. ఇగ వాళ్ళిద్దరూ నాకు అమ్మవారిచ్చిన ప్రసాదమే అనుకుంటాను. అందుకని వాళ్ళిద్దరు కూడా నేనే స్వయంగా తీసుకెళ్ళి నేనే వాళ్ళ చేతిలో పెట్టాను. అమ్మవారినే వాళ్ళలో భావించుకొని వాళ్ళిద్దరికి నేనే పెట్టాను గోరింటాకుని. చాలా సంతోషంగా అనిపించింది. ఓకే. సంతోషం స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? అద్భుతంగా జరిగింది స్వామి. గురువుగారు చెప్పిన సమయానికి కొంచెం ఆలస్యమైంది. కాస్త ఆలస్యమైంది. కానీ పెద్దగా ఏం లేదు. చక్కగా జరిగింది. గురువుగారు చెప్పినట్టుగానే అమ్మవారిని ఇంటికి ఇంట్లో నుంచి మనమే వెనక వెళ్లి ఆడబిడ్డని తీసుకెళ్ళి వెళ్తూ ఉంటే ఎట్లా వెళ్తామో అట్లా వెళ్లి చక్కగా అంటే ఆయన చెప్పాను గదా! ఆయన ఒక రూపాన్ని ఊహించుకొని వెళ్ళమని జెప్పారు. అట్లా ఊహించుకొని వెళ్ళాము. ఉద్వాసన గూడా గొప్పగా జరిగింది. అంతకు ముందు రోజు చెప్పాను గదా! హోమం జరిగింది అని. అద్భుతంగా జరిగింది. ఆ ఉద్వాసన కార్యక్రమం గూడా చాలా బాగా జరిగింది. మంచిగా అనిపించింది. ఓకే స్వామి. ఇక అది అమ్మవారి వర్ణాతీతం అనుకోండి అన్ని. ఓకే చెప్పడానికి స్వామి. పూర్తి స్థాయిలో మాటలు లేవు. శ్రీమాత్రే నమః అదొక్కటి తప్ప. ఓకే. ఓకే. మంచిది స్వామి. అమ్మవారికి అవునండి. దిష్టి తీయాలి అని చెప్పారు గదా! ఎలా అవును. అనిపించింది? ఆ! అమ్మవారికి దిష్టి తీయడం అసలు ఉద్వాసనలో ఇదే గదా! ముఖ్యమైనది. అమ్మవారికి దిష్టి ఏమంటే ఇప్పుడు మా ఇంటికి కూడా అప్పుడొకరు, ఇప్పుడొకరు వచ్చి బహుశా దిష్టి తగిలిందేమో అమ్మవారికి నిజమే. నేను గూడా చివర్లో కాస్త దిష్టి తీసేవాడిని. కాకపోతే ఏంటంటే చిన్న పిల్లలకి బియ్యంతో దిష్టి తీస్తారు గదా! పసుపు బియ్యంతో. కాస్త అట్లా చేసేవాళ్ళం. లేదా ఈ కర్పూర హారతితో దిష్టి తీసేవాళ్ళం జనరల్‌గా. పూజంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ఏం దిష్టి తగలదు. నా దిష్టి తగిలిందేమో అందంగా కనిపిస్తది కాబట్టి అభిషేకం చేసి, చక్కగా అలంకరణ చేసి, కుంకుమ మంచిగా పూలు పెట్టేసి ఏంటి చిన్న పిల్లల్ని తయారు చేసినట్టు ఎలా తయారు చేస్తామో అలా తయారు చేసుకొని పూజించుకునేవాడిని. నా దిష్టి తగిలిందేమో అనుకుని చివర్లో చక్కగా హారతిచ్చి దిష్టి తీసేవాడిని. ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి ఈ మిగిలినయన్ని పాటించాను. అంటే పూర్తి స్థాయిలో ఆయన అక్కడున్నది విగ్రహం కాదురా నాయనా! అమ్మవారే వచ్చి అక్కడ కూర్చుంది. నిజంగా అమ్మవారికే దిష్టి తీయాలిరా నువ్వు అని చెప్పేసి నిజంగా చెప్పినట్టుంది. అక్కడ అమ్మవారు నిజంగానే ఉన్నదనుకోని ఆయన చెప్పినవన్నీ చేశాం. ఆ ఉప్పుతో దిష్టి తీయడము, నిమ్మకాయతో దిష్టి తీయడము, గుమ్మడికాయతో తీసేసి వాటినెక్కడ ఏం చేయాలో కూడా చెప్పారు. అదే చేసేసాం. మనం ఇంట్లో ఏం చేస్తామో అలాగే చేసేసాం. అంటే అక్కడ ఉన్నది విగ్రహం కాదురా! నిజంగానే మన ఒక స్త్రీమూర్తి అక్కడ ఉన్నదనుకోని ఊహించుకొని దిష్టి తీయమన్నారు. నాకు రియలిస్టిక్ కాదు ఏమంటాం సంతోషంగా అనిపించిందనుకోండి. చెప్పాను గదా! నాకింకా పూర్తి స్థాయిలో వర్ణించడానికి నాకు మాటలు రావట్లేదు పూర్తి స్థాయిలో. కానీ పరమ సంతోషంగా అనిపించింది స్వామి. ఓకే. సంతోషం స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? కొంచెం ఇబ్బందనిపిస్తది. ఎందుకంటే మన ఇంట్లోకి వచ్చినటువంటి మన బిడ్డని గాని, ఎవరైనా ఓ వారం రోజులు ఉన్నారనుకోండి. ఇంకో వారం ఉంటే బాగుండు అని అనిపిస్తది గదా! ఎవరైనా ఇంకో వారం ఉంటే బాగుండు, ఇంకో 4 రోజులుంటే బాగుండు, ఉండమ్మా అని అనిపిస్తది. కాకపోతే ఏంటంటే కొన్ని నియమాల ప్రకారంగా గూడా ఆ సమయానికి అది జరిగిపోవాలి గాబట్టి తప్పనిసరి పరిస్థితిలో పంపించామనుకోండి. పంపించినా గూడా మళ్ళీ అక్కడుంటది. ఆమె ఇక్కడికే వస్తది. ఆమె శక్తి ఎంతో కొంత ఇక్కడ ఉంచేసే ఆమె అక్కడికెళ్తది గదా! కొంచెం అవును స్వామి. ఇబ్బందిగా అనిపించింది. ఉంటే బావుండు. ఇంకోటి నవరాత్రులు మొదట్లో ఏంటంటే, అమ్మో! 9 రోజులు ఎట్లా అయిపోతాయో ఏమో నవరాత్రులు అని అనిపించేది. 9 రోజులు ఇంత తొందరగా అయిపోయినాయా? ఇంకో 2 రోజులుంటే బాగుండు. ఇంకో 3 రోజులుంటే బాగుండు. ఇంత తొందరగా అయిపోయినాయా అని చిన్న ఫీలింగ్. ఓకే స్వామి. మంచిది స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అని చెప్పి గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. ఏమనిపించింది? సారీ స్వామి అంటే అది పూర్తిగా అంటే కొన్ని విన్నాను. కానీ పూర్తి స్థాయిలో వినలేకపోయాను. కాపోతే నేను విన్నంతలో అయితే మన సంప్రదాయాలకి, సంస్కృతికి దగ్గరగా పెంచాలి అని చెప్పారు. అదృష్టం ఇంకోటి ఫోన్‌ల గురించి గూడా చెప్పారాయన. దాంట్లో అదే వీడియోలో ఫోన్‌ల గురించి కూడా చెప్పారు. ఫోన్‌లకు కాస్త దూరంగా ఉంచమని, అలాంటివి కాస్త చెడు వ్యసనాలకు కాస్త దూరంగా ఉంచమని చెప్పారు. అది కూడా బావుంది. ఆల్‌మోస్ట్ దాంట్లో ఆహ్, హ్మ్, నా అభిప్రాయాలు కాస్త గురువుగారికి బాగా దగ్గరగా ఉన్నాయి. చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. దాంట్లో మా పిల్లల్ని దాదాపుగా గురువుగారు చెప్పిన పద్ధతిలోనే ప్రస్తుతం పెంచుతున్నాం. ఇంకా కొన్ని విషయాలు గూడా అలాగే పెంచుతాం. ఓకే. మంచిది స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం స్వామి? చేసుకుంటే గనక ఇలా గురువుగారి ఆహ్, గైడెన్స్‌లో చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఏదైనా మన వల్ల తెలియక ఏదైనా ఇబ్బంది జరిగినా, పొరపాటు జరిగినా, గురువుగారు దానికి ఏదైనా పరిష్కారం గాని, లేదా దానికి సంబంధించిన పరిహారం గాని చెప్తారు గాబట్టి, ఆయన గైడెన్స్‌తో చేసుకోవడం మంచిది. అలా చేసుకోలేని వాళ్ళు ఏదైనా నవరాత్రులు చేసుకోవాలనుకుంటే,
చిన్నగా మామూలుగానే కాస్త దీపారాధన చేసుకోవడం బెటర్. కాస్త జపసాధన ఇలాంటివంటే మట్టుకు ఖచ్చితంగా గురువుగారి గైడెన్స్‌లో మాత్రమే చేసుకోవడం ఉత్తమమైనటువంటి విషయం. నాకు తెలిసినంత వరకు. ఓకే స్వామి. చాలా సంతోషం స్వామి. మీ అనుభవాలు, మీ అనుభూతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు స్వామి. ఓం శ్రీ మాత్రే నమః. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః.